వద్దండి అమ్మాయి ఇచ్చేస్తాం బాబు. నువ్వు వేసుకెళ్ళిపోతావా? నీవు ఇంకా చెప్పాలి కదా. నేను ఇక్కడ మా ఇల్లు వెళ్ళిపోతాను అంకులు. నెమ్మదిగా వెళ్ళమండి. నేను రావుతా కంగారు బండి లేకుండా పంపుతాం. బండి కావాలా? బండి చెప్పరా? మా అమ్మకు తెలిసండి. మా అమ్మకు తెలిసి వేసి వచ్చారండి అంకులు. ఎవరు ఇచ్చారు బండి? నేనే తీసుకొని వచ్చానండి అంకులు. ప్లీజ్ అంకులు నాకు ఇచ్చాను అంకులు. వెళ్ళిపోతాను అంకులు. అంకులు ప్లీజ్ అందరూ పెడతాను అంకులు. ఎవరు అందుకున్నారు అంకులు. నేను వెళ్ళిపోతున్నాను అంకులు. అందరూ నన్ను గుర్తుపెట్టుకుంటుంది. టీవీలో పడతానేమోనండి. ఎందుకు పడతారా? టీవీలో ఎవరు వేస్తారు? భయం తగ్గించడానికి దగ్గర పట్టుకున్నాను. బండి ఎలా బాబు? కాదు నీకు ఉండరా? నీ పేరెంట్స్ కి ఇవ్వాలి కదా. పిల్లలు ఎలా నడుపుతారా? నువ్వు వెళ్తావు మళ్ళీ బండి ఎలా ఎవరు నేర్పారు? బండి వేసి పడకూడదు. కంగారు పడరా? కంగారు పడరా? చెప్పమ్మా. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పండి. ఎవరు వచ్చేస్తున్నారు? అవును నీ బండి ఎవరేమనలేదు కదా. నేనే వేసుకొచ్చాను అంకులు. నేను క్షమించాను అంకులు. నన్ను క్షమించి నేను వెళ్ళిపోతాను. వదిలేను అంకులు. పేరేం చెప్పు. పేరన్నా చెప్పాలి. నేను ఆన్సర్ ఏం చేస్తాను మీ నాన్న? అంటే నీకు ఇవ్వకూడదురా, పెద్దోళ్ళకి ఇవ్వాలరా బండి. మీ నాన్నకి చెప్పను. కంగారు పడదు. బండితే మామూలుగా నడిపించుకెళ్తావా? కూడా ఎవరినన్నా ఇస్తాం. నడిపించుకుంటే వెళ్ళిపోతాను. ఇక్కడ అందుబాది ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే అంకులు. పాత బస్ స్టాండ్ పక్కన బస్ స్టాండ్ పక్కన ఆటో స్టాండ్ ఉందా? ఆటో స్టాండ్ పక్కన అక్కర్లేదు అంటుంది. నేను వెళ్ళిపోతాను. కెమెరాలో పడిపోతావు. నీకెలా ఇస్తారా బండి? నడిపించుకుంటాను వెళ్ళిపోతాను. ఆ పని ముందే చేయాలి కదరా. ఆ పని ముందే చేయాలి కదా. బండి నడిపించుకుని వస్తే మేము పట్టుకోపోతాం కదా. నువ్వు దొర్లించుకొచ్చావు అని పట్టుకు రోడ్డు కదా మేము పట్టుకోం కదా. మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కి తొక్కావు. మరి తొక్కకూడదు కదా. నేను కొట్టొద్దని చెప్తాము. కాదులండి నేను వదిలేస్తాను. నీ భయం తగ్గించడానికి అవును బండి నీకెలా ఇస్తావా? మీ నాన్నతో నీ ఇంటి వరకు పంపమంటావా? పంపించండి. మళ్ళీ నన్ను డౌట్ వచ్చేసి తర్వాత నడిపించుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. నడిపించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డీటెయిల్స్ వద్దులే. డీటెయిల్స్ సరేలే. రానండి. నేను ఒకసారి రానండి. కంగారు పడు. కంగారు పడు. నేను వెళ్ళిపోతాను.
బండి వదిలేసి అలాంటి నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కంగారు పడుతున్నాడు. జీప్ లో కూర్చో ఇంట్లో వద్దండి, వద్దండి, చెప్పాలి కదా. ఎక్కించి పంపించండి, ఎవరినో ఎక్కించండి. పిల్లల దాకా అయితే ఇంతవరకు అయితే చదవాలా నేను ఎవరన్నా అన్నారా? నీకు ఫైన్ వేసారా? నేను తిట్టారా? కొట్టేస్తాడు. కొట్టొద్దని చెప్తున్నారా? కంగారు పడుకో, పంపుతాం. బండి బండి మాత్రం నీ చర్మ ఓడ తీపిస్తా పండేసుకొని కంగారు పడుతురా? ఎవరు ఏమన్నారా అంటుంటే ఎప్పుడు ఏమన్నా సౌండ్ క్లియర్గా వస్తుందా? ఆపైందా?